ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. మొదటిగా భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ స్వర్ణగిరి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు అండి. సో ఈ రోజు కూడా భక్తుల రద్దీ రంగరంగ వైభవంగా కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయి. భక్తుల రద్దీ కూడా దర్శనానంతం చాలా ఉంది. సో ఈ రోజు స్పెషల్గా ఈవినింగ్ వాహన సేవ ఉంటుంది. సో ఈ వాహన సేవకి చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ వాహన సేవ ప్రతిరోజు ఒక వాహన సేవ ఉంటుంది. బ్రహ్మోత్సవాలు పూర్తయి 9వ రోజు అంటే 28వ తారీఖు నాడు రథసేవ ఉంటుంది. ఆ రోజు చక్ర స్నానాలు మొదలగు స్వామివారి రథోత్సవ యాత్ర కూడా ఉంటుందండి. సో అందరినీ కోరేది ఒకటే, భక్తులందరూ కూడా బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి దర్శనానికి తప్పక రావాలండి. జై శ్రీమన్నారాయణ. అన్ని మంచిగా ఈ గుళ్ళో మంచి సౌకర్యాలు బాగా ఉన్నాయి. ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం మాకు బాగా మంచిగా జరిగింది. చిన్న తిరుపతి లెక్కనే ఉన్నది. ఇది తిరుపతిని కూడా ఉన్నంగా మించిపోయేటట్లు కూడా మంచిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అందరూ ఇక్కడ దేవుణ్ణి దర్శించుకున్నట్లయితే మంచి సంతోషంగా కుటుంబ సభ్యులు కూడా చాలా మంచి సౌకర్యాలతో ఉండగలుగుతారని మా యొక్క అభిప్రాయం. ప్రతి ఒక్కరూ దైవ దర్శనానికి వస్తున్నారు. ఈ శివరాత్రి నాడు ఎంతో మంది భక్తులు ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క కోరికలు తీరాలని, అందరి అభిమతాలు తీరాలని నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేము ఇక్కడ స్వర్ణగిరిలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాము. ఇంకా మెట్లు ఎక్కుతూ ఉన్నాము, మెట్ల మార్గంలో ఉన్నాము. చూడాల్సి చాలా ప్రదేశాలు, ప్రాంతాలు, ఇక్కడ దేవుడు కూడా స్నేహితులు చెప్పినట్టు ఇక్కడ దర్శనానికి వచ్చిన తర్వాత చాలా ప్రదేశాలు చూడాల్సినవి ఉన్నాయంట. అవి చూసి చెప్తాము. ఉత్తరపల్లి నుండి వచ్చినాం. నా పేరు శైలజ. మొత్తం టెంపుల్కి వచ్చినాం. టెంపుల్ అయితే బాగానే ఉంది. నీళ్ళలో అదే పండుకొని ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా మంచిగా ఉన్నారు. మొత్తం టెంపుల్ కూడా మంచిగా ఉంది, సూపర్గా ఉంది. ఇక్కడ బాగుంది గుడి అని చెప్పి ఇక్కడ వచ్చినాము. ఇక్కడ అంతా చూస్తున్నారు, మొత్తం బాగుంది. అంతా ఇక్కడ అంతా మొత్తం తిరిగి చూసినాం. అంతా బాగుంది, మంచిగా ఉంది. అంతా మాకైతే సంతోషం అండి. నా పేరు దిలీప్ అండి. నేను ముసాపేట నుంచి వచ్చాను. ఇవాళ మాది వెడ్డింగ్ యానివర్సరీ. ఫస్ట్ టైం వచ్చాం. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. బాగుందా? నచ్చిందా మీకు? అండి చక్కగా అన్నీ చూసాం. దర్శనం కూడా బాగా అయింది. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. అన్నీ చూసామండి. కోనేరు అన్నీ అంతా మొత్తం చూసాం. అంతా బాగుందండి, అంతా ఓకే. టెంపుల్ చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి చూసాము, అన్నీ చూసాము, బాగానే ఉంది. టెంపుల్ బాగా నచ్చింది. కావున చాలా సంప్రదాయంగా ఉంది టెంపుల్. కోనేరు స్వామి, ఆంజనేయ స్వామి అన్ని చూసామండి. మేము తొర్రూరు నుంచి వచ్చినాం. ఇప్పుడు ఫస్ట్ టైం మేము వచ్చుడు కాబట్టి ఎట్లుందో, మంచిగా ఉంటుందా మంచిగా లేదా అని ఇది ఫస్ట్ టైంలో వచ్చేసినాం. చూడడానికి పోతానా, ఇంకా దర్శనానికి పోలేదు. పోయి అందులో ఏమున్నదా, ఎలా ఉంది దర్శనం అని చూసుకొని కనుక్కొని మళ్ళీ వస్తాం. ఇప్పుడే స్టార్టింగ్లో వచ్చినాం. శ్రీనిధి కాలేజ్ మాది. ఇక్కడ ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు వచ్చినాం. మంచిగా ఉందని చెప్పేసి మళ్ళీ వచ్చినాం. ఈరోజు శివరాత్రి కాదు కాబట్టి ఇంకా విశిష్టత ఉంటుంది కాబట్టి వచ్చాము జస్ట్ చూడటానికి. ఇక్కడ మేము కోనేరు, ఇంకా విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంటుంది. టెంపుల్ మంచిగా ఉంటుంది. సో ఇలా ఎంజాయ్ చేయడం కోసం వచ్చినాం. యాక్చువల్లీ మేము వరంగల్ నుంచి వచ్చాం. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. లైక్ తిరుపతి వచ్చినట్టే ఉంది. వన్ టైప్ ఆఫ్ తిరుపతి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఫీల్ వచ్చింది. చాలా బాగుంది. ఎంట్రన్స్ లో మండపం చాలా బాగుంది. గుండం చాలా బాగుంది. అందులో పూజ చేయడం, లోపల కూడా చాలా అన్ని పద్ధతులు పాటిస్తుంది. బాగుంది. ఇక్కడికి వచ్చినాము దర్శనానికి. బాగుంది. వెంకటరామ స్వామి టెంపుల్స్ ఇక్కడ నీట్నెస్ కానీ, దేవస్థానం కానీ అన్నీ చాలా చూడదగిన ప్రదేశంగా ఉన్నాయి. కోనేరు కూడా బాగా మనసుల్ని ఆకర్షించేటట్లుగా ఉన్నది. దేవస్థానం బాగుంది. ఇక్కడ మేమందరం కుంభమేళ వెళ్ళొచ్చు. అనంతపురం జిల్లా మాది పూలకొండ గ్రామము. తిరుగు ప్రయాణంలో మేము ఈ గుడికి వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ వాతావరణము, ఇక్కడ ప్రశాంతత చాలా బాగుంది. జలనారాయణ కూడా చాలా బాగుంది. ఇక్కడ మెయింటెనెన్స్ అన్నీ చాలా బాగున్నాయి. గుడికి చాలా బాగుంది. చాలా ఆహ్లాదంగా ఉంది.
వచ్చే వాళ్ళందరికీ కూడా భక్తులు బాగా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ శ్రీమన్న స్వర్ణ దేవాలయానికి వచ్చాము. ఇక్కడ అరేంజ్మెంట్ కానీ క్లీన్ కానీ వెంకటేశ్వర స్వామి కానీ అక్కడ పూజ చేయడం కానీ చాలా బాగుంది. మాకు బాగా నచ్చినది. తిరుపతిలో ఎట్లా ఉందో అంతకన్నా ఇక్కడ బాగా వెంకటేశ్వర స్వామి అంత పైకి లేసి వచ్చినట్లు ఆయన కనిపిస్తున్నాడు. మాకు చాలా సంతోషమైనది. ఇక్కడ క్లీనింగ్ కానీ బాగుండదు, మెయింటెనెన్స్ అంతా. ఇక్కడ దర్శనం చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం, ఇక్కడ స్వర్ణగిరికి దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది. ఇవాళ శివరాత్రి కాబట్టి భక్తులు కూడా చాలా మంది వచ్చారు. కానీ ఇక్కడ ఉన్న టెంపుల్ సేమ్ మన తిరుపతి లాగానే ఉంది. ఈ దర్శనం అయితే ఇవాళ చాలా అద్భుతంగా ఉంది. మేము స్వర్ణగిరి దేవాలయానికి దర్శించుకోవాలని ఈరోజు శివరాత్రి రోజు వచ్చినాం. ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మాకు దేవుని కృప కూడా మా మీద ఉంటుందని చెప్పి ఉన్నది. కాబట్టి మంచి దర్శనం. చాలా మేము ఎన్నో కోరికలతో వచ్చినాం. కోరికలు కూడా కోరుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. స్వర్ణగిరి దేవాలయం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పోయి దర్శనం చేసుకున్నంతగా ఉన్నది. వరంగల్ నుండి వచ్చినామండి. మాకు నా పేరు సంధ్య. చాలా మంచి దర్శనం అయింది మాకు. మా విలేజ్ ఏమో నాల్గడి మలక్పేట నుంచి వచ్చినాను. నేను మా ఫ్రెండ్స్ హాస్టల్ నుంచి వచ్చినాము. ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినాము ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్. ఫస్ట్ టైం అంటే తిరుపతిలో ఎలా ఉందో అలాగే ఉంది. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ డైరెక్ట్ చూడొచ్చు మనము. ఇక్కడ దేవుడు కూడా చాలా దగ్గర నుంచి చూడొచ్చు మనం. చాలా బాగున్నాడు దేవుడు కూడా. మళ్ళీ ఇక్కడ హనుమాన్ దేవుడు కూడా చాలా పెద్దగా ఉన్నాడు. అంటే చూడడానికి ఇక్కడ ప్లేసెస్ అన్ని మంచిగా ఉన్నాయి. అంటే విజిట్ చేయడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ జననారాయణ స్వామి అంట. ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇక్కడ కూడా చూస్తున్నాము. చాలా బాగున్నాడు దేవుడు. ప్రజెంట్ పిక్స్ అయితే నా పేరు ప్రవళిక. నేను అల్వాల్ నుంచి వచ్చినాం. మేము హాస్టల్లో స్టే చేస్తాం. ఇదే మా ఫస్ట్ టైం. మేము ఇంకా ఎప్పుడు తిరుపతి కూడా వెళ్ళలేము. కానీ ఇక్కడ స్వర్ణగిరిని విజిట్ చేసినాక ఆ తిరుపతి వెళ్ళినంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ నేచర్, ఈ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. మేము ఇక్కడ ఈరోజు దేవుడు ఊరేగింపు కూడా జరిగింది. అది కూడా చాలా బాగుంది. ఇంకోటి ఆంజనేయ స్వామి, ఇంకా ఈ వాటర్లో విష్ణుమూర్తి, ఇవన్నీ చూడగానే చాలా పీస్ఫుల్గా ఉంది. అందరూ తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. సెయింట్ మేరీస్ హాస్టల్ నుంచి వచ్చాము. అందరం ఫ్రెండ్స్ కలిసి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్ చూడడం. అంటే నాకు ఫస్ట్గా నచ్చింది ఏంటంటే ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చింది. అంటే చాలా కూల్గా ఉంది. అండ్ జనరల్ అందరికీ డైరెక్ట్ ఏ ఫీజు లేకుండా డైరెక్ట్ మేము దేవుడిని దర్శనం చేసుకున్నాం. అన్ని దేవుడు ఆర్కిటెక్చర్ ఇక్కడ ఆంజనేయ స్వామిది అన్నీ చాలా బాగున్నాయి. మా డాడీ అప్పుడప్పుడు తీసుకొని వస్తారు. చాలా మంది జనాలు బాగుంటారు. ఇక్కడ లీలల్లో దేవుడు పండుకొని మంచిగా బాగా ఉంటారు. నీటిలో బాగా